श्री गुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। गोविन्द हरे कृष्ण गोपाल हरे गोविन्द हरे कृष्ण गोपाल हरे माधव हरे कृष्ण मुकुन्द हरे माधव हरे कृष्ण मुकुन्द हरे गोविन्द हरे कृष्ण गोपाल हरे गोविन्द हरे कृष्ण गोपाल हरे गोविन्द 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 गोपीलोला गोपकिशोरा गोपीलोला गोपकिशोरा गोवर्धनाधर गानविलोला गोवर्धनाधर गानविलोला गोकुलबाला गानविलोला गोकुलबाला गानविलोला गोविन्द 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 गोविन्द
గోవింద గోవింద. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, హంసగీత సత్సంగానికి స్వాగతం. నిన్న మనం చెప్పుకున్నాము, ఎంత విన్నప్పటికీ కూడా ఈ త్రిగుణాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి చాలా దిగజారుస్తూ ఉన్నవి. ఎగబ్రాకడానికి ఎంత ప్రయత్నం చేసినా సరిపోవటం లేదు. ఏమిటి, ఏం చెయ్యాలి? ఒకనికి 10 రోజులు జ్వరం, ఇంకొక 5 రోజులు పెరిగి 15 రోజులు జ్వరం వచ్చింది. అప్పుడు అతనికి ఏమనిపిస్తుందండి? ఇక ఈ జ్వరం తగ్గదేమో, నా ప్రాణాలు తీసేస్తుందేమో, ఇది కరోనా లేకపోతే మరొక రకపు వైరస్సా అనే భయం కలుగుతుంది. నిరాశ నిస్పృహులకు లోనవుతాడు. మరి అప్పుడు అతడు ఏం చెయ్యాలి అని అంటే, అతడికి ఒక మంచి వైద్యుడు దొరికి, అబ్బే అసలు ఇది లెక్కలోనిదే కాదండి, మీకు ఏ వైరస్ లేదు, ఏ కరోనా లేదు, మీరు తినే ఆహారంలో ఏదో వేడి చేసేదేదో తింటున్నారు, అందుచేత మీకు ఈ రీతిగా ఉంది అంతే అని ఆ ఒక్క మాట చెప్పి ఆయన్ని నిరాశ నిస్పృహ అనేటటువంటి దాని నుంచి బయటకు తెచ్చాడనుకోండి. అంటే సమస్య నుండి బయటకు వచ్చినప్పుడు ఆ సమస్య చిన్నదవుతుంది. లేదు అంటే ఆ సమస్యలోనే మనం కూరుకుని పోయి ఉన్నప్పుడు ఆ సమస్య చాలా పెద్ద భూతంగా ఉంటుంది. మనం దానిలో ఏదో ఒక చిన్న అల్ప ప్రాణిగా ఉంటాము. పెద్ద భూతం ఏం చేస్తుందండి? అల్ప ప్రాణిని కాస్త మింగేస్తుంది. అందుకే మనకి ఆంజనేయ స్వామి సంజీవని తీసుకురావడం కోసమని ఆ పర్వతానికి వెళ్ళాడు. చూశాడు, ఏదో తెలియలేదు. అయితే తానున్నటువంటి ఆ శరీర పరిమాణానికి పర్వతం చూస్తే చాలా పెద్దదుంది. ఆయన మహామేధావి కదండి. ఒకటి నవవ్యాకరణ పండితుడు, దానికన్నా మిన్నగా రామచంద్రుని పట్ల అమితమైనటువంటి శరణాగతుడైనటువంటి భక్తి ప్రపత్తి కలిగినటువంటి వాడు కాబట్టి, దదామి బుద్ధి యోగం తం ఏనమాముపయాంతితే, ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో వాళ్ళకి ఆ తెలివిని, ఆ సమయస్ఫూర్తిని, బుద్ధి యోగం అంటే జ్ఞాన యోగాన్ని నేను ఇస్తానని స్వామి చెప్పుకున్నాడు కదండి గీతలో. అలానే రామచంద్రుడు కూడా హనుమకు చెప్పి ఉంటాడు. అంతటి పరమభక్తుడు కాబట్టి వెంటనే ఒక మంచి ఐడియా వచ్చిందండి. మన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారే, ఎన్ ఐడియా విల్ చేంజ్ ఎంటైర్ ద వరల్డ్ అంటాడండి. అలానే భక్తులకు కూడా సమస్యలు వచ్చినప్పుడు ఒక్కసారి భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారండి, తలుస్తారండి, అంతేనండి వస్తుందండి ఎన్ ఐడియా. ఒక ఆలోచన వచ్చేసరికి ఆ ఆలోచనతో ఆ సమస్యను కాస్త అంతం చేసేసుకుంటారండి. ఏం చేసేటప్పుడు హనుమ, ఓహ్ లాభం లేదు, మనకన్నా ఇది పెద్దదిగా ఉంది కాబట్టి మనం దీనికన్నా పెద్దదైపోతే ఇది చిన్నదైపోతుంది అని శరీరాన్ని బాగా పెంచుకున్నాడు. పెంచుకున్న హనుమ ఏం చేశాడండి, మొత్తం ఆ పర్వతం చాలా చిన్నదిగా కనిపించిందండి. అంతే, పర్వతం పెళ్ళగించుకుని పట్టుకుపోయాడండి. మీరు అనొచ్చును, ఏమిటండి ఆంజనేయ స్వామికిని మనం ఎదుర్కొనేటటువంటి, మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు ముడి పెడతారేమిటి అని. ఆంజనేయ స్వామి శరీరాన్ని పెంచుకోగలడు కాబట్టి పెంచుకున్నాడు. ఇక్కడ మనం శరీరాన్ని పెంచుకోవలసిన అవసరం కాదండి. ఏదో అంటారే, బలము అనేది భుజాల్లో కాదండి, బుద్ధిలో ఉండాలి కదండి. అంచేత బుద్ధిని మనం పెంచుకుంటే, బుద్ధి రబ్బరు వంటిది, ఎంత సాగదీస్తామో అంత సాగుతుంది. అంచేత ఇక్కడ జ్వరం వచ్చినటువంటి వాడికి డాక్టర్ చెప్పినప్పుడు దాన్ని విశ్వసించి బయటకు వచ్చి, నిజమే కదా, ఏమిటి నేను ఎలా అనుకున్నాను, ఓకే ఇక నాకు జ్వరం లేదు, డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు వేసేసుకుని నాకు జ్వరం తగ్గిపోయింది అంటాడు. అలానే ఒక పల్లెటూరి వాడు సడన్ గా ఒక సిటీకి వెళ్ళాడు అనుకోండి, చాలా కుగ్రామం నుండి సడన్ గా ఒక సిటీకి వెళ్ళాడు.
సిటీకి వెళ్ళి చూసేసరికి అరే ఏమిటి ఆ భవనాలు ఏమిటి, అన్ని అంతస్తులు, 50 అంతస్తులు, 100 అంతస్తులు భవనాలు అని చూసి అలా ఆశ్చర్యపోయాడు. ఇలా ఆశ్చర్యపడినటువంటి ఈ వ్యక్తికి ఆ సిటీలోనే ఒక వ్యక్తితో పరిచయం కలిగింది. పరిచయం కలిగి అతడు ఏం చేశాడంటే, రా ఒక్కసారి మనం ఫ్లైట్ ఎక్కి ముంబై నుంచి హైదరాబాద్ వెళదాము అని తీసుకొచ్చాడు. అంతే, ఆ ఫ్లైట్ ఎక్కి కూర్చున్న అతనికి పైనుంచి ఆ విండోలో నుంచి కిందకి చూస్తూ ఉంటే అంత పెద్ద నగరము, అంత పెద్ద పెద్ద భవనాలు ఏమైనవండి, చిన్న చిన్నగా కనిపించినవి. అప్పుడు అనుకున్నాడండి, అరే నేను మొట్టమొదట చూసి హతాశుణ్ణయ్యాను, ఇప్పుడు నేను పైకి వెళ్ళి చూసేసరికి ఇవన్నీ స్వల్పమైనవి అని. అలానే ఇక్కడ మన మనస్సులో ఉన్నటువంటి త్రిగుణములు, ఆ త్రిగుణముల కారణంగా కలిగేటటువంటి రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టములు, మానావమానములు, ఇవి ఎన్నైనా కలగవచ్చుగాక, కలుగుతూనే ఉంటాయి. ఎక్కడా అనేది మనం మర్చిపోకూడదు. మనస్సులో కలుగుతూ ఉంటాయి, లేదా బుద్ధిలో కలుగుతూ ఉంటాయి, కానీ ఆత్మయందు కాదు సుమా అనే ఆ విషయాన్ని తెలియచేస్తాడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ. మనందరినీ దృష్టిలో పెట్టుకుని ఉద్ధవుణ్ణి నిమిత్తంగా చేసుకునండి. సత్వం రజస్తమయితి గుణా బుద్ధేర్న చాత్మనః సత్వేనాన్యతమౌ హన్యాత్ సత్వం సత్వేన చైవహి. చెప్పుకున్నామే, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేటటువంటి ఈ గుణములు ఉన్నవే, ఇవి బుద్ధివే తప్ప ఆత్మవి కాదు. ఇక్కడ ఆత్మ ఆత్మ అని ఎక్కడెక్కడ వచ్చినా నేను 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 అనేది మనం సమన్వయం చేసుకోవాలి. ఏ నేను, మేనుతో కలిసిన నేను కాదండి. మనస్సులో బుద్ధిలో ఉన్నటువంటి గుణముల యొక్క ప్రకోపము ఇంద్రియాలలో, ఇంద్రియాల యొక్క ప్రకోపము దేహం మీద మనకి చూపిస్తూనే ఉంటాయి. ఇది మనందరికీ చాలా అనుభవం అండి. ఇవి ఎందుకింత ప్రభావాన్ని చూపిస్తున్నవి అని అంటే తెలియక. ఏం తెలియక అని అంటే, ఆత్మను నేను వేరుగానే ఉన్నాను, నాకన్నా నా మనస్సు నా బుద్ధి వేరుగానే ఉన్నవి అని మనం గుర్తిస్తే, అది మనకు తెలిస్తే వీటి ప్రభావం మనల్ని ఏమీ చెయ్యదు కదా. అంచేత ఇది ఆత్మకు కాదు. ఆత్మ అంటే మేను కాని తాను, మేనైన నేను కాదు సుమ. అంచేత మేను కాని తాను అనేది ఆత్మ, ఆ ఆత్మకు లేదు. ఇవి ఎలా చెయ్యాలి అని అంటే, సత్వేన అన్యతమో హన్యాత్, మనస్సులోనే ఉన్నవి నాకేమిటి అనేటటువంటి స్థితి కలిగేంత వరకు, అంటే ఆ జ్ఞానంలో నిలిచేంత వరకు, మరి అంతవరకు ఓడిపోవడమేనా, బాధపడమేనా అంటే కాదు కాదు, ఉపాయం నేను చెబుతున్నాను అంటున్నారు పరమాత్మ. ఉపాయం ఉండాలి కదండి. ఏమో అది ఎప్పుడో నిలిచేంత వరకు, ఉదాహరణకి నెల రోజుల తర్వాత వస్తుంది ఆ జ్ఞానము అని అన్నారు అనుకుందామండి. నెల రోజుల తర్వాత అంటే ఈ నెల రోజులు ఈ మనస్సులో ఉండే గుణాలు, ఈ గుణముల యొక్క ప్రకోపము, వీటి యొక్క ప్రభావము దీనిలో మునిగిపోవలసిందేనా, దీనిలో కూలిపోవలసిందేనా అని అంటే కాదు కాదు, నీవు యత్నం చెయ్యాలి. ఎలా? సత్వేన, సత్వగుణంతో, అన్యతమవు, రెండు. ఏమా రెండు? రజోగుణము తమోగుణము, ఈ రెండింటిని మనం లేకుండా చేసుకోవాలి. హన్యాత్ అంటే వాటిని ఉపశమింప చెయ్యాలి లేదా తొలగించాలి. సత్వం సత్వేన చ ఏవహి, సత్వగుణంగా ఉంది కదా అలా ఉండిపోదామంటే ఆహాహా, అది కూడా కాదు. సత్వాన్ని శుద్ధ సత్వంతో దాన్ని కూడా జయించాలి అని చెప్పారండి మనకి స్వామి. దాని వివరణ మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు శాంతంగా ఉన్నటువంటి వాడినండి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరండి. అందుకనే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం, ఆయన సముద్రంలో ఉంటాడండి. అలలెప్పుడు ఇటు అటు ఓ ధ్వని చేస్తూనే ఉంటాయండి. ఎంత ధ్వని చేసినా ఇన్ని అలలు ఉవ్వెత్తున లేచి పడుతూ ఉంటాయండి.
ఎంత జరిగినా సముద్రం ఎప్పుడైనా బా నాకు శాంతి లేకుండా చేస్తున్నాయే ఈ అలలు అని సముద్రమే అనుకోదటండి. సముద్రమే అనుకోకపోవడంతో సముద్రంలో ఉన్నటువంటి స్వామి మాత్రం ఏమనుకుంటాడండి? ఎందుకు అనుకుంటాడండి? అనుకోడు. ఎందుకని? మమ మాయ, నా ఈ దైవీ మాయ నన్నేమీ చెయ్యదు. ఈ దైవీ మాయ సృష్టిలో ఉందే తప్ప సృష్టికర్త అయినటువంటి, సృష్టికి సాక్షిగా ఉన్నటువంటి నన్నేమీ చెయ్యదు అని హాయిగా నిశ్చింతగా ఆదిశేషుణ్ణి పాన్పుగా చేసుకుని ఆయన పవ్వళిస్తూ ఉంటాడండి. సరే, ఒక ప్రక్క లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుంటే అసలు నిజంగా పాదాలు ఎవరైనా నొక్కుతుంటే నిద్రపడుతుందండి, ఉన్న నిద్ర కాస్త పోతుందండి. మరి లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నా కూడా ఆయన అదే శాంతంగా ఉన్నాడండి. ఇక శివయ్య, ఆయన ఎలా ఉంటాడండి? శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అని అంటూ మనకి స్తోత్రంలో వస్తుందండి. ఆయన శాంతంగా ఉంటాడంట, పద్మాసనస్థుడై ఉంటాడు. ఇంకా ఆయన హాయిగా పవళించన్నా ఉన్నాడండి. ఈయన పాపం అలా కూర్చునే ఉంటాడటండి. కూర్చుని ఉన్నటువంటి ఈయనకి ఎన్ని ఆటంకాలండి. నెత్తి మీద గంగమ్మ ఉంటుంది, మెడలోన పాములు ఉంటాయి, మెడలో చేతులకి కాళ్ళకి. మీరు వడ్డాణము అందెలు ఇవన్నీ ఎలా పెట్టుకుంటారో అవన్నీ ఆయనకి నాగములే ఆభరణములు కాబట్టి నాగాభరణుడు. ఎప్పుడైనా ఒక సర్పం కుదురుగా ఉంటుందండి, పాకుతూ అన్నా ఉంటుంది, తల కిందకన్నా దించుతుంది, ఈ పక్కకు తిప్పుతుంది, ఆ పక్కకు తిప్పుతుంది. సో మనలో ఉండేటువంటి వృత్తులన్నీ ఇవే సర్పములండి. ఇక ఒక ప్రక్క అమ్మవారు ఉంటుంది, ప్రకృతి. ప్రకృతి ఎప్పుడూ కుదురుగా ఉండదండి, ఆవిడ అన్ని చేయిస్తూనే ఉంటుందండి. మరి ఇలా ఒక్క క్షణం కూడా స్థిమితం లేని ప్రకృతి పార్వతి ఒక ప్రక్క ఉంటే, తల మీద గంగమ్మ ఉంటే, వడలంతా పాములు పాకుతూ ఉంటే, శివా ఎలా కూర్చున్నావయ్యా నీవు అని అంటే, ఇవేవి నాకు సంబంధం లేదు, వీటన్నింటికీ సాక్షిగా ఉన్నటువంటి వాడిని అని ఆయన అంత శాంతంగా ఉంటాడటండి. అందుచేతనే అంతటి శాంతస్థితి శివకు లేక కేశవుడికి ఇద్దరికి ఉంది. మరి మనకెప్పుడొస్తుందండి అని అంటే, మనకి కూడా వచ్చే ఉంది, కానీ గుర్తింపే ఆలస్యం అవుతుంది. అదిగో ఆ గుర్తింప చెయ్యడం కోసమని ఉద్ధవుణ్ణి నిమిత్తంగా చేసుకుని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారండి. అంతే కదండి, ఈ భ్రమ ముందు రోజు చెప్పుకున్నామే. మొత్తానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోయేటటువంటి సారాంశం అంతా 6 శ్లోకాలలో చెప్పారండి. దాని వివరణ 42 శ్లోకాల్లో అంటే 13వ అధ్యాయంలో చెప్పారండి. అంచేత మనం అంతా కాకపోయినా కొంతైనా సారాంశాన్ని తీసుకుని ఆ సారంలో సారాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పంచేంద్రియాలకు ముందు ఉన్నటువంటిది భ్రమ, పంచేంద్రియాలకు సాక్షిగా ఆధారంగా ఉన్నటువంటిది బ్రహ్మ అని చెప్పారు. అటువంటి బ్రహ్మజ్ఞానం లేనప్పుడు భ్రమ కలుగుతుంది. అంచేత కలిగినటువంటి భ్రమ ద్వారా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జీవత్వము, నరత్వము, మృగత్వము, పశుత్వము, కీటత్వము ఇవన్నీ వచ్చి పడుతూ ఉండవండి. ఇవన్నీ వచ్చి పడకుండా ఉండడానికి ఏం చెయ్యాలి? మరలా తిరిగి అక్కడికి పోవాల్సిందే, ఆ జ్ఞానం కలగాల్సిందే. ఎలా అంటే, ఒక తాడు ఉందనుకోండి, తాడు యందు పాము నాకు కనిపించింది. నాకు కనిపించినప్పుడు, పాము కనిపించినప్పుడు భయం నాకు కలుగుతుందా, తాడుకు కలుగుతుందా? తాడు యందు పామును చూసిన నాకు భయం. మీరు చూడలేదు, మీకు తెలుసు తాడు మీరే పెట్టారు. తాడు మీరు పెట్టారు కాబట్టి మీకు తాడును చూసినప్పుడు తాడును తాడుగానే చూశారు. తాడు యందు పాము అనేటటువంటి భయం మీకు లేదు, ఎందుకని పాము అనే భ్రమ లేదు కాబట్టి. నాకేమయ్యింది? తాడు మీరు పెట్టారు, నాకు తెలియదు, కానీ చూస్తే పాము కనిపించింది. నాకు పాము కనిపిస్తే ఊరికే ఉన్నానటండి, భయం. ఏమో ఎప్పుడు బయటకు వచ్చేస్తుందో, ఎప్పుడు కాటేసేస్తుందో, ఏం చేసేస్తుందో. అంచేత భ్రమ కలిగిన వాడికి భయము, బ్రహ్మకు భయము లేదు. బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడికి భయం లేదు. ఏ భయము? చస్తానేమో అనే భయం లేదు,
ఎవరైనా మాట అంటారేమో అనే భయం లేదు, ఏమేమి ప్రమాదం వస్తుందేమో అనే భయం కూడా లేనే లేదు. ఈ విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. అందుచేత హే ఉద్ధవ, ఇక్కడ ఆలోచన ప్రవాహమే మనస్సు. సత్వరజస్తమో గుణములని చెప్పారు కదండి. ఈ 3 గుణముల యొక్క విశ్లేషణ మనం చేసుకున్నప్పుడు మనకి ఏ గుణము ఉంటే ఏ ప్రభావం మన మీద చూపిస్తుంది, మనం ఆ గుణ ప్రభావానికి ఎలా లోనైపోతూ ఉన్నాము, ఎలా లొంగిపోతున్నాము అనేది మనకి తెలుస్తుంది. అసలు మనస్సు అంటేనే ఏమిటది? ఆలోచన ప్రవాహం. ఒక నది అని అన్నప్పుడు ప్రవాహానికే నది అని పేరండి. ఒక పెద్ద తటాకం ఉందనుకోండి, దాన్ని నది అనమండి, అది తటాకం అంటే ఒక సరస్సు. ఏది ప్రవహిస్తుందో ఆ ప్రవహించేదాన్ని నది అని అంటాము. అలానే ఎప్పుడూ కూడా నాన్ స్టాప్గా ఆలోచిస్తూనే ఉంటుందండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఆ వచ్చే ఆలోచనలో అప్ అండ్ డౌన్స్. ఏమా అప్ అండ్ డౌన్స్? ఒకసారి సత్వంగా ఉంటుంది, ఒకసారి ఎంత రజస్సుగా ఉంటుందో, ఒకసారి ఎంత తమస్సుగా ఉంటుందో. ఈ 3 గుణముల యొక్క ఆలోచన ప్రవాహమే మనస్సు. అటువంటి ఈ మనస్సుకి ప్రకృతి యొక్క గుణాలు ఎన్ని? 3. ఈ 3 గుణాలని మనం సత్వము అని అంటే స్వచ్ఛత, సత్వము అంటే ప్రకాశము, సత్వము అంటే జ్ఞానము, సత్వము అంటే ఒక ప్రేమ, సత్వము అంటే ఒక శ్రద్ధ, సత్వము అంటే ఒక కాంతి, సత్వము అంటే సూక్ష్మత. ఇది మనకి అప్పుడప్పుడు వస్తుందండి, ఇప్పుడు కూడా ఉందండి. ఎందుకంటే అందుకని సత్సంగంలో కూర్చున్నామండి, లేకపోతే కూర్చొనివ్వదండి. ఇది సత్వగుణం యొక్క లక్షణాలు. ఇక రెండవది ఏమిటంటే రజోగుణం. ఎంతసేపు నేను ఏం చేసి నా యొక్క గొప్పతనాన్ని రుజువు చేసుకోవాలి, మహత్వాకాంక్ష అంటారండి. ఎవ్వరూ చెయ్యలేనిది, ఎవరూ సాధించలేనిది నేను సాధించి తీరుతాను, నేను సాధించాలి. అంతేకాదు, ఎప్పుడైతే నేను సాధించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నానో, పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యంలో ఎవరెవరు ఆటంకపరిచారో వాళ్ళ మీద ఏమవుతుందండి? క్రోధం వస్తుంది. అదే మనకి గీతలో చెప్పారే, ఝాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇలా చెప్పారండి. అంటే అది ఎంత స్వామి మనల్ని స్టడీ చేసి మనలో కలిగేటటువంటి గుణాలను చెప్పారో చూడండి. ఒక విషయాన్ని మనం ధ్యానం చెయ్యడంతో వాటి యందు సంగం, తెలియకుండా ఒక అటాచ్మెంట్, అది కావాలి, అది కావాలి. చూడండి, పదే పదే ఏదైతే చింతన చేస్తామో అది కాస్త వచ్చి బుర్రలో కూర్చుంటుంది. మా అనుభవం, శివుడు ఈ ఆకృతిగా ఇలా ఉండాలి అని నా బుర్రలోకి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఏ శిల్పికి చెబుదామని నేను చెబుతున్నా వాడికి అర్థం కాదు. ఎప్పుడైతే వాడు అర్థం కాకుండా లక్షలు లక్షలు తీసుకుని ఆ లక్షణాలు ఏవి రాకుండా చేశాడో అది నాకు నచ్చేది కాదు. నీ పని బాగలేదయ్యా అంటే వాడికి కోపం. బాగుండేట్టుగా నేను ఎలా మలుచుకోవాలి, నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నాను. దాంతో వాడు నన్ను ఎలా అంటారని వాడికి కోపం వస్తే, అరే నేను చెప్పేది నా మాట కాదంటావిడ, ఆ విగ్రహం నాది, నేను అన్నట్టుగా నువ్వు చేయాలని నాకు కోపం వచ్చింది. ఎందుకని? ఆ విషయాన్ని పదే 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 చింతన చేయడం ద్వారా. ఎందుకంటే అది మీరు అప్లై చేసుకోండి. నా విషయం నేను చెప్పుకుంటే అది మీకు ఎవరి యందు ఏ విషయం ఉందో, సంఘం ఉందో, ఆ సంఘం ఉన్నప్పుడు అది ఎలా మనకి జిగురు అంటుకుపోతుందో, అంటుకున్న ఆ జిగురులో ఎవరైనా అడ్డం వస్తే, కాదంటే ఎంత క్రోధం వస్తుందో. ఆ క్రోధం కాస్త వచ్చినప్పుడు ఏమవుతుందండి? సమ్మోహం కలుగుతుంది. తను తాను మర్చిపోతాడండి. ఏమంటాడో ఏం చేస్తాడో అనేది మనం కోల్పోతామండి. ఎప్పుడైతే సమ్మోహం కలిగిందో ఆ సమ్మోహనం వల్ల ఏమవుతుందండి? స్మృతి, జ్ఞాపక శక్తి కోల్పోతామండి. అంతవరకు మనం ఏమనుకున్నాం, ఆ పని మర్చిపోతాం, ఎలా చెయ్యాలో మర్చిపోతాం.
ఎప్పుడైతే జ్ఞాపక శక్తి కోల్పోయామో బుద్ధి కాస్త నాశనమైపోతుంది. ఎప్పుడైతే బుద్ధి నశించిందో ప్రణశ్యతి, ఇక ఆ జీవికి ఉండేటటువంటి జీవత్వమే కోల్పోతాడు. అందుచేత ఎంతటి ప్రమాదం ఉంది సుమా రజస్సు అని తెలియచేస్తూ, మహత్వాకాంక్ష రెండవది, క్రోధము మూడవది, లోభము. ఉన్నదాన్ని ఎవరికన్నా ఇస్తే అయిపోతుందేమో, ఇది లోభగుణం అండి. ఇక విక్షేపం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా దర్శించలేమండి. కోపం వచ్చినప్పుడు ఏమో మరి కళ్ళల్లో ఏమవుతుందో ఏమిటో, కళ్ళు సరిగా పని చేయవు, బుద్ధి సరిగా పని చెయ్యదండి. ఇలా ఈ రూపాల్లో వ్యక్తమవుతుంది. ఏమిటది? రజస్సు, రజోగుణం. ఇక మూడవది తమస్సు. అదేమిటండి అంటే లేజీనెస్ అండి, సోమరితనం. ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నాం అనుకోండి, రేపు చేద్దాంలే, ఏమయ్యింది, ఆ రేపు 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 ఎన్ని రోజులు ఎన్ని రేపులు వాయిదా పడుతుందో. ఏమిటిది అంటే సోమరితనం. అంతేకాదండి, ఈ సోమరితనం వల్ల అజాగ్రత్త, అంతా ఒక వస్తువు పట్ల గాని ఒక వ్యక్తి పట్ల గాని శ్రద్ధను వహించలేమండి. అంచేత అంతా అజాగ్రత్త వస్తుంది. ఇక నిద్ర, మాటి మాటికి ఆవలింతలు నిద్రగానే ఉంటుందండి. ఇక ఈ నిద్రతో పాటు జడత్వం, బుద్ధికి జడత్వం ఉంటుందే తప్ప అది ఒక తేజస్సుగా పనిచేయడం, షార్ప్ గా పనిచేయడం ఉండదండి. ఇలాంటి రూపాల్లో వ్యక్తమయ్యేటటువంటిది ఏమిటది? తమో గుణం. ఇంతకు ఈ సత్వరజస్తమో గుణములు అనే దీనిలో గుణ అనే శబ్దానికి తాడు అని కూడా అర్థం ఉందండి. తాడు అనేది ఏం చేస్తుంది? కట్టడానికి పనికొస్తుంది. ఎవరినైనా కట్టేయడానికో లేదా మనల్ని మనం కట్టుకోవడానికో కూడా పనికొస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే బయట తాడుతో పశువులనో దేన్నో మనం కట్టేసుకోవచ్చు, కానీ ఇక్కడ మన ఈ సత్వరజస్తమో గుణములు అనేటటువంటి 3 రంగుల దారము ఉందే, ఈ దారము మనకి తెలియక నేను నేను అని అంటున్నటువంటి ఆ ఆత్మజ్ఞానము లేక నన్నొక పరిమితుడుగా, నేనొక చిన్నవాడిగా, నేనొక పుట్టినవాడిగా, నేనొక పెరిగేవాడిగా, నేను ఒక రోజు పోయేవాడిగా ఏం చేస్తున్నవంటవి? బంధించేస్తున్నవి. ఎక్కడా? బయట కాదు సుమా. గుణములు అనేటటువంటి బయట మనకు కనిపిస్తేనండి, అబ్బా ఈ తమో గుణం వద్దండి అని దూరంగా విసిరి పడేసేవాళ్ళమండి. అబ్బా ఈ రజోగుణం వద్దండి, ఇది నన్ను చాలా ఏడిపించేస్తున్నాడు అని దూరంగా విసిరేసేవాళ్ళమండి. సత్వగుణాన్ని కాస్త పొదుపుగా భద్రంగా అందంగా ఉంచుకునేవాళ్ళమండి. అదే ఇవి బయటకి కనపడవే. బయటకి కనపడనటువంటి ఈ 3 గుణములు బయటికి కనపడనటువంటి మనస్సుని, బుద్ధిని బంధించేస్తూ ఉన్నవి. మనస్సుని బుద్ధిని బంధించేస్తే పర్వాలేదండి. మనస్సు బుద్ధి నాకన్నా వేరు అనే జ్ఞానం లేనప్పుడు మనల్ని బంధిస్తున్నవి అని మనం భ్రమపడుతున్నాం. ఏ రీతిగా ఒక పల్లెటూరి వాడు ఒక్కసారి ఆ నగరానికి వెళ్ళి దాన్ని చూసి అంతంత భవనాలా అని హతాశుడయ్యాడో, అలా మనకి ఆ జ్ఞానం లేనప్పుడు సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావానికి లోనయ్యి వాటిల్లో చిక్కుకుపోయి హతాశులైపోతున్నారు. మరి దీనికి ఏమిటి ఉపాయం అని అంటే, అతడికి పరిచయమైనటువంటి వాడు తిరిగి విమానం ఎక్కించి అంతా చూపించేసరికి, అరే అంత పెద్దవనుకున్నాను కానీ వీటికన్నా నేను పైకి వెళ్ళేసరికి ఇవన్నీ ఎంత స్వల్పము అల్పమైనవి అని అన్నట్లుగానే మనం కూడా త్రిగుణములకు పైకి వెళ్ళాలి. మనకి బ్రహ్మజ్ఞానావళిలో చెప్పారే, గుణత్రయ వ్యతీతోహం నిరాధారోహమేవ చ. గుణత్రయ వ్యతీత అహం అతః అహం నిరాధార. 3 గుణములకు దాటి ఉన్నటువంటి వాడిని, 3 గుణములను అధిగమించి ఉన్నటువంటి వాడిని. అందుచేత నేను అవ్యయ స్వరూపుణ్ణి, అందుచేత నేను ఆత్మస్వరూపుణ్ణి. అటువంటి నాకు ఏ గుణము లేదు, అంచేత ఏ గుణము నన్ను బంధించదు, అంటే ఏ తాడు నన్ను బంధించదు. ఇది జ్ఞానం అండి.
ఉదాహరణకి ఈ 3 గుణములు ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క గుణంతో ఎలా వాటిని లోబర్చుకోవాలి, లేదా వాటిని ఎలా లొంగదీసుకోవాలి, లేదా లేకుండా చేసుకోవాలి అనేదానికి ఉదాహరణగా ఒక కోటీశ్వరుడు ఉన్నాడండి. ఆ కోటీశ్వరుడికి 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కొడుకులు, పెద్దవాడు చాలా సోమరండి, అంటే తమోగుణం. రెండవ వాడు రజస్సు అండి, రజోగుణం. ఓ మంచి మల్టిపుల్ గా ఉంటాడండి, ఏమైనా చేయగలడు, ఏదైనా సాధించేయగలడు. ఇక మూడవ వాడండి సత్వగుణం అండి, అంటే చాలా మంచివాడుగా ఉంటాడు, అందరితో చాలా ప్రేమగా ఉంటాడు. ఏ సమస్య వచ్చినా సరే దాన్ని చికాకు పడకుండగా చాలా సునాయాసంగా పరిష్కరించుకుంటూ ఉంటాడు. వీళ్ళు 3 ఇలా ఉన్న పరిస్థితిలో ఆ కోటీశ్వరుడు 3 చూసి బాధపడేవాడండి. 3లో చిన్నవాడిని చూసి సంతోషించేవాడు, ఇక పెద్దవాళ్ళిద్దరిని చూసి బాధపడేవాడండి. అటువంటి ఆ కోటీశ్వరుడి దగ్గరికి ఒకనాడు ఒక సాధు మహాత్ముడు వచ్చారు. వచ్చి అప్పుడు ఆయన చెబుతారు, జమీందార్ గారు, మీ పిల్లలకు ఉండేటటువంటి స్వభావాలని, మీ పిల్లలకు ఉండేటటువంటి గుణాలను బట్టి మీరెందుకు బాధపడతారు? మీరు పడాల్సింది బాధ కాదు, బోధ. మీకు జ్ఞానం తెలియాలి. ఏమిటి? నా పిల్లలు నాకన్నా వేరుగానే ఉన్నారు అనేది ఒకటి. రెండవది, వేరుగానే ఉన్నప్పటికీ ఆ పిల్లలు మీ పిల్లలు కాబట్టి మీరు ఏం చెయ్యాలి? ఒక్కొక్కరితో ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. మీరు బాధపడితే మీ బుద్ధి పని చెయ్యడం మానేస్తుంది. అంచేత మీరు బాధపడకుండా ఏం చెయ్యాలి? సత్వగుణంగా ఉన్నాడే చిన్నోడు, ఆ చిన్నోడితో రెండో వాడిని కాస్త ప్రేరేపణ చెయ్యాలి. ఆ రెండో వాడు మూడో వాడిని, అంటే ఎవరు? సోమరిని ప్రేరేపణ చెయ్యాలి. ఎలా అని అంటే, పెద్దవాడు ఎప్పుడు పడుకునే నిద్రపోతాడంటే, మెలకు వచ్చిందంటే చాలు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుని తింటూనే ఉంటాడు, మళ్ళా స్నానం అన్నా చేయడు, మళ్ళా పడుకుని ఉంటాడు. ఒకవేళ ఏదైనా గట్టిగా చెప్తే దాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటాడు. ఏమిటిదండి? తమో గుణము యొక్క లక్షణం. ఈ సత్వరజస్తమో గుణముల గురించే మనకి రామాయణంలో తమో గుణము కుంభకర్ణుడైతే, రజోగుణము రావణాసురుడైతే, సత్వగుణం చిన్నోడెవరండి? విభీషణుడు. అంచేత ఈ 3 ఎవరో ఎక్కడో కాదండి, ఎప్పుడూ మనలోనే ఉన్నారండి. రావణాసురుడు గారు ఉన్నారు, కుంభకర్ణుడు గారు ఉన్నారు, విభీషణుడు గారు ఉన్నారు. అంచేత ఉన్నటువంటి వీళ్లతో ఎప్పుడైతే ఆ సాధు మహాత్మ తండ్రికి అలా ఉపదేశం చేశారో, అప్పుడు ఆ తండ్రి నిజమే కదా, నేను చేసే ప్రయత్నం చేయకుండా బాధపడి లాభమేముంది అని అనుకుని పెద్దవాడిని ఎలాగోలా మార్చాలి. ఎవరా పెద్దవాడు? సోమరి, ఆ లేజీ ఫెలో. అప్పుడు రెండో వాడిని పిలిచి, రే నాన్న, వాడు పడుకున్నవాడు లేవాలి అంటే వాడికి ఏదో ఒక ఆలోచన నీవే ప్లాన్ చెయ్యాలి. ఏం చెబితే లేస్తాడు, ఏం చెబితే వాడిలో ఉండేటువంటి బద్ధకం పోతుంది, ఆ సోమరితనం పోతుంది. కేవలం తిండి నిద్ర తప్ప వీడికి మరొకటి లేదు. రేపు ఏమైపోతాడు? ఆస్తి ఎంతవరకు ఉంటుంది? కూర్చుని తింటూ ఉంటే ఎన్నైనా కరిగిపోతాయి, అరిగిపోతాయి, తరిగిపోతాయి. అంచేత నీవు వాడిని ఏదో రకంగా మార్చాలి అని రెండో వాడికి చెప్పాడు. రెండో వాడు ఎప్పుడు చాలా స్పీడ్గా ఉంటాడు కదండి, ఎందుకంటే రజోగుణం కాబట్టి. అంటాడు, వాడిని ప్రొద్దుటే లేపి, "ఒరే రా, మనం జాగింగ్కి వెళదాము, వాకింగ్కి వెళదాము" అంటే, "నేను రాను" అంటాడండి. ఇలా చూడు, నీకు ఫలానా ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం కదా, ఆ ఫ్రెండ్ వచ్చాడు, అదిగో అక్కడ గ్రౌండ్ లో వెయిట్ చేస్తున్నాడు అని చెప్పాడండి. ఓ, గ్రౌండ్ లో ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అని లేచాడండి. లేచేసరికి అక్కడ ఫ్రెండ్ లేడు, మళ్ళా వచ్చి పడుకుంటారండి. అప్పుడు నిజంగా ఫ్రెండ్ అని పిలిచి అప్పుడు వాడిని కాస్త గ్రౌండ్కి పంపించాడండి రెండో వాడు మొదటి వాడిని. అంటే రజోగుణంతో తమో గుణాన్ని జయించాలి. ఎందుకంటే మన గుణములు
వాటి వాటి ప్రభావం మన మీద చూపించినప్పుడు మనం వాటిని స్టడీ చెయ్యాలండి. స్టడీ చేసినప్పుడే తెలుస్తుందండి. ఆ జమీందారు బాధపడ్డాడే, స్టడీ చేసి బాధపడ్డాడు. అయితే స్టడీ చేసి బాధపడడం కాదండి. హౌ టు సాల్వ్, వీటిని ఎలా పరిష్కరించాలి, దీన్ని ఒకదానితో ఒకటి ఎలా జయించాలి అనేది ఆలోచన చెయ్యాలి. చేశాడండి. అంచేత సోమరిని అంటే తమో గుణాన్ని రజోగుణంతో జయించాలి. సరే, వాడు ఫ్రెండ్ వచ్చాడు, ఇద్దరు వెళ్ళి గ్రౌండ్ లో కాస్త రోజు జాగింగ్ వాకింగ్ చేస్తుంటే కాస్త శరీరంలో ఉండేటటువంటి ఆ తమస్సు ఆ బద్ధకము కాస్త పలచబడిన వెంటనే నెమ్మదిగా వాడికి కూడా చురుకుదనం వచ్చిందండి. ఇక ఈ రెండో వాడు ఉన్నాడే, చాలా స్పీడు. ఏదైనా ఒక పని చెప్తే అటో ఇటో చేసుకుని వచ్చేస్తాడే. అది ఎలా సాధించాలి, దానికి ఎంత ఒక క్రమం ఉంది, ఒక ప్రాసెస్ ఉంది, వాడికి ఏమీ అక్కర్లేదండి. మరి వాడిని ఎలా జయించాలి, వాడిని ఎలా సక్రమంగా పెట్టాలి అంటే చిన్నోడు పెట్టాలి. చిన్నవాడు ఎవడు సత్వగుణం కదా. ఈ సత్వగుణం వీడికి చెప్పి, ఒరే నాన్న, అన్న చాలా స్పీడ్ లో ఉన్నాడు, ఈ స్పీడ్ లో ఉన్నటువంటి అన్నను నువ్వు ఏదో రకంగా కంట్రోల్ చెయ్యాలి, నిగ్రహించాలి అని చెప్పేసరికి ఇతడు వెళ్ళి, అన్నయ్య చూడు, నీవు నిన్న మొన్న చేసినటువంటి పని నీవు అంత వేగంగా వెళ్ళి అనాలోచితంగా చెయ్యడం వల్ల ఫెయిల్ అయిపోయింది కదా. అంచేత అలా కాదు, ఒక్కసారి మనం చెయ్యబోయేటటువంటి పనిని మనం కూర్చుని డిస్కస్ చేద్దాం, దాని గురించి ఆలోచన చేద్దాం. ఎలా చేస్తే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది, ఎలా చేస్తే మన ఈ స్నేహం చెడిపోకుండా ఉంటుంది అనేది ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. అలా చేసి చేద్దాం అన్నయ్య, నా మాట విను, నేనంటే నీకు ఇష్టం కదా అని అంటే, అవునరా, నువ్వు చిన్నోడివి కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అన్నాడండి రెండో వాడు. అంచేత ఆ రెండో వాడిని, ఆ రజోగుణంగా ఉన్నటువంటి వాడి స్పీడ్ని ఈ చిన్నవాడు అనే సత్వగుణం కాస్త కంట్రోల్ చేశాడండి, దారిలోకి వస్తూ ఉన్నాడు. ఇది సత్వగుణంతో రజోగుణము, రజోగుణంతో తమోగుణము ఒకదాన్ని ఒకటి మనం జయించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుందండి, తమోగుణం తన తమస్సును కోల్పోయి రజస్సుకు వస్తుంది, అప్పుడు రజోగుణం తన రజస్సును కోల్పోయి సత్వానికి వస్తుంది. అలా ఎప్పుడైతే సత్వానికి వచ్చిందో అప్పుడు కాస్త మంచితనం ఉంటుంది, సూక్ష్మత ఉంటుంది, శరీరం యొక్క మానవ జన్మం యొక్క సార్థకత ఏమిటో తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస అప్పుడు కలుగుతుంది. ఇది ప్రాసెస్ స్వామి చెబుతూ ఉన్నటువంటిది. అంచేత వీటిల్లో మనకి సత్వరజస్తమో గుణములు స్వాభావికమా ఆగంతుకమా? స్వాభావికము అయితే అవి ఎప్పుడు విడిచిపెట్టవండి. ఆగంతుకము ఎవరి వల్ల వచ్చింది, అది కాసేపు ఉంటుంది, పోతుంది. ఆ రెండింటి విశ్లేషణ మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే స్వాభావికం అనేటటువంటిది అది ఎప్పుడు విడిచిపెట్టిపోదండి. మనందరికీ కోపతాపాలు స్వాభావికమా లేక ఆగంతుకమా? స్వాభావికమే అన్నట్లయితే మనం ఎప్పుడూ స్వరూపంగా ఆనందంగా ఉండాలండి. మరి ఆనందంగా ఉంటున్నామా లేక ఆ కాసేపు ఎంత బాధపడుతున్నాం, కోపం వస్తే ఎంత దుఃఖం, తాపం వస్తే ఎంత బాధ, ఇవన్నీ విశ్లేషణ మనకి ఇంకా వివరించి చెబుతున్నారు. అది మనం రేపు చెప్పుకుందాం. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం. జయ రాధేశ్యామ్.